పరీక్షా సమయం వచ్చింది. ద్రోణాచార్యుని శిష్యులు నేర్చుకున్న యుద్ధ విద్యలను హస్తినాపుర ప్రజల ముందుంచాలని పెద్ద క్రీడా మైదానంలో ఏర్పాట్లు చేశారు. మొదట ధర్మరాజు తన ఈటల విన్యాసాలను రథం నడిపే పద్ధతులను చూపించాడు. తర్వాత నకుల సహదేవులు కత్తి పోరాటం గుర్రపు స్వారీ ప్రదర్శించారు. కౌరవులు తమ తమ విద్యలు ప్రదర్శించారు. ఆ తరువాత దుర్యోధనుడు రంగప్రవేశం చేశాడు. అతను భీముని ఉద్దేశించి, చిన్నప్పుడు మల్లయుద్ధంలో నన్ను ఓడించావు. ఇప్పుడు పెద్దవాళ్లమయ్యాం, మళ్లీ నన్ను ఓడించగలవా అని సవాలు విసిరాడు. సవాలుని భీముడు వెంటనే స్వీకరించి గద తీసుకుని బరిలోకి దూకాడు. ఇద్దరూ గదలతో ఎదురెదురుగా దాడి మొదలుపెట్టారు. గదలు ఢీకొన్న శబ్దం మెరుపు పిడుగుల్లా మారి మైదానంలో కూర్చున్నవారంతా చెవులు మూసుకున్నారు. పోరాటం గంటల కొద్దీ కొనసాగింది. ప్రజలు పందాలు వేసుకుంటూ గట్టిగా అరుస్తున్నారు. అది గమనించిన ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ప్రజల మద్దతు సగం పాండవులకు సగం కౌరవులకు ఉంది. ఇలాగే సాగితే రాజ్యంలో పగ పెరుగుతుందని అనుకున్నాడు. వెంటనే ద్రోణుని పిలిచి, ఆచార్య, పోరాటాన్ని నిలిపివేయండి అని అన్నాడు. ద్రోణుడు ఇద్దరినీ ఆపి, భీమ మరియు దుర్యోధనులిద్దరూ గదాయుద్ధంలో సమానులు అని ప్రకటించాడు. తరువాత అర్జునుని పిలిచి, ఇద్దరి పోరాటంతో సభలో వేడి పెరిగింది. నీ విద్యతో ఈ వాతావరణాన్ని చల్లబరచు అని ఆజ్ఞాపించాడు.